అనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అమరావతి మొన్న వచ్చినటువంటి విజయవాడ బుడమేరు ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమరావతి పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇవ్వడానికి అంటే ఇబ్బందికర పరిస్థితి వెనక్కి వెళ్ళిపోతుందంటూ కూడా ఈ ఏదైతే అసత్య వార్తలు కూడా పూర్తిగా బ్లూ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి సాక్షి పత్రికల్లో కూడా ఈ కథనాలు ప్రచురిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మళ్ళీ అమరావతి పైన విష ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే గతంలో మనం చూసామంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 16లో ప్రపంచ బ్యాంక్తో మాట్లాడినప్పుడు సో అక్కడ దాదాపుగా $300 మిలియన్ కూడా అంటే 2100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో విడతల వారీగా సో అమరావతి నిర్మాణం జరుగుతున్న తరుణంలో కూడా అప్పుడు ఏదైతే రైతుల పేరిట కూడా లేఖలు రాయించడం, ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బృందం కూడా వస్తుందని చెప్పడం. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం మారింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అమరావతిని పక్కన పెట్టేశారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి చర్చలు జరిగిన పరిస్థితి లేదు. ఇక ప్రపంచ బ్యాంకు వెళ్ళింది. మళ్ళీ ఒక 4 వారాల క్రితం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ప్రపంచ బ్యాంకు మళ్ళీ వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ అమరావతికి సంబంధించి రుణం కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఇటు భారతీ పత్రిక ఏదైతే సాక్షి ఉందో దాని ద్వారా చేయిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మనం చూసాం, మనం పూర్తిగా కూడా ఇంతకాలం పూర్తిగా కూడా అమరావతిని ఎక్కడా కూడా అక్కడ జంగిల్ క్లియరెన్స్ కావచ్చు లేదంటే ఏది కూడా చేయని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పనులు చేస్తూ వస్తున్నది. సో అక్కడ నీళ్లలో నానిపోయినటువంటి ఒక ఐకానిక్ బ్రిడ్జ్లు ఏదైతే బిల్డింగ్లు కావచ్చు ఇవన్నీ కూడా మొన్న 2 అంటే ఇటు హైదరాబాద్కి సంబంధించి చెన్నైకి సంబంధించి IIT బృందాలతో పరిశీలిస్తే దాంట్లో